బ్రిటిష్ వారికి సంబంధించి బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి చట్టమే పోస్ట్ ఆఫీస్ బిల్. ఇది ఎప్పుడు రావడం జరిగింది అని అంటే 1898లో రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది మనకి 1898లో వచ్చింది. అంటే 125 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఈ 125 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బిల్, పోస్ట్ ఆఫీస్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ స్థానంలో తీసుకొస్తున్నటువంటి బిల్లే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023. మరి ఈ 2023 బిల్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, కేంద్ర ప్రభుత్వం కానీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులు కానీ పోస్ట్ ఆఫీసులకి ప్రత్యేకమైనటువంటి అంశాలను ఈ బిల్లులో చేర్చడం జరిగింది. ఏ ప్రత్యేకమైనటువంటి అంశాలను చేర్చారు సరే ఈ బిల్లులో అని ఎక్కడైనా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, పోస్ట్ ఆఫీస్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా కొత్తగా కొన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను ఇవ్వడం జరిగింది. ఈ 2023కి సంబంధించినటువంటి బిల్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి అలాగే పోస్ట్ ఆఫీస్కి అని అంటున్నాం, దీంతోపాటు పోస్ట్ ఎంప్లాయ్కి పోస్ట్ ఆఫీసులలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఎలాంటి అధికారాలు ఇచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా ఇంకెవరైనా ఏదైనా కొరియర్ చేయాలనుకున్నా, ఏదైనా వస్తువులను పంపించాలనుకున్నా, లెటర్స్ని పంపించాలనుకున్నా, ఇంపార్టెంట్ ఏది ఒక చోటు నుంచి మరొక చోటుకి పంపించాలనుకున్నప్పుడు వాటిని అవసరమైతే ఓపెన్ చేసి చూడవచ్చు అని చెప్పేసి, చూడవచ్చు మనం పంపించేటువంటి వాటిని అని చెప్పి ఈ బిల్ చెప్పడం జరుగుతూ ఉంది. సో అలా ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనేది కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం అంశాన్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు అని అంటే, జాతీయ భద్రతపరమైనటువంటి అంశాల కారణంగా, జాతీయ భద్రతపరమైనటువంటి అంశాలలో ఇలా పంపించేటువంటి కొరియర్స్ కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా వెళ్ళేటువంటి అంశాలకి సంబంధించి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము అనేటువంటి అంశాలను ఈ బిల్లులో చేర్చడం జరిగింది. అంటే మనం పంపించేటువంటి వస్తువులకి సంబంధించి వాటిని అడ్డుకోవడం, తెరవడం, చూడడం అనేది ఇప్పుడు కొత్త బిల్ ప్రకారం పోస్ట్ ఆఫీసు ఉద్యోగులు చేయవచ్చు అనేటువంటి అంశాన్ని బిల్లులో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, దీంతో పాటు ఈ పబ్లిక్ ఆర్డర్స్కి సంబంధించి ఎమర్జెన్సీ లాంటి విషయాలలో పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఎవరికి అనంటే అధికారులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ బిల్ ప్రకారం పబ్లిక్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలలో అధికారులకి కొన్ని పవర్స్ని కూడా ఈ బిల్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్, ఈ డెలివరీకి సంబంధించినటువంటి అంశాలు కానీ మనం పంపేటువంటి వస్తువులకి సంబంధించినటువంటి వారిని వీరు చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ప్రజలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఏవైతే ఉన్నాయో వీటిని హరించేలాగా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలాగా ఈ బిల్ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ విమర్శకులు ఈ బిల్ పైన ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్, ఈ ప్రస్తుతానికి సంబంధించినటువంటి బిల్లో ఏదైతే 1898 చట్టం, పోస్ట్ ఆఫీస్ చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించి సెక్షన్ని 4ను తొలగించడం జరిగింది. 1898 పోస్ట్ ఆఫీస్ చట్టం ఏదైతే ఉందో ఈ పోస్ట్ ఆఫీస్ చట్టానికి సంబంధించి ఆఫీస్ చట్టం సెక్షన్ 4ను కొత్త బిల్ ప్రకారం తొలగించడం జరిగింది. దీని మీద క్వశ్చన్ అడుగుతారు, సెక్షన్ 4ని తొలగించారు. సో ఇటీవల పోస్ట్ ఆఫీస్ బిల్కి సంబంధించి వచ్చినటువంటి 2023 బిల్లో ఏ చట్టాన్ని, పాత పోస్ట్ ఆఫీస్ చట్టానికి సంబంధించి ఏ సెక్షన్ని తొలగించారు అని అంటారు. మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, సెక్షన్ 4ను తొలగించారు అని చెప్పాలి. ఈ సెక్షన్ 4ను తొలగించి ఏం చేశారు అని అంటే, ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులకి ప్రత్యేకమైనటువంటి అధికారాలను కట్టబెడతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని, ప్రత్యేకమైన అధికారాలు కట్టబెడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సెక్షన్ 4 ద్వారా. సో ఇలా మనకి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, ప్రైవేట్ కొరియర్ సేవలకి సంబంధించి కూడా, ప్రైవేట్గా ఏవైతే కొరియర్ సేవలు జరుగుతూ ఉంటాయో వాటిని కూడా ఈ బిల్ పరిధిలోకి తెచ్చారు. సో రేపు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల ప్రైవేట్ కొరియర్ సేవలను ఏ బిల్లు పరిధిలోకి తీసుకురావడం జరిగింది అని అంటారు. ఏ సేవలు అని అంటున్నాం, ప్రైవేట్ కొరియర్ సేవలు అనేవి ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023
3 పరిధిలోకి వస్తున్నాయి. ఇది లోక్సభలో పాస్ అయింది కాబట్టి ఇది చట్టంగా మారుతుంది. పోస్ట్ ఆఫీస్ బిల్ 2023కి సంబంధించి ఈ అన్ని అంశాలను కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం పంపేటువంటి వస్తువులకి కానీ మనం పంపించేటువంటి వాటికి కానీ ఏదైనా డ్యామేజ్ జరిగితే కూడా అది పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి పని లేదు, సంబంధం లేదు అని కూడా చెప్తా ఉంది. డ్యామేజెస్కి పోస్ట్ ఆఫీస్ వారు బాధ్యత వహించరు. వేటికి అని అంటున్నాం, డ్యామేజెస్కి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి వారు బాధ్యత అనేది వహించరు అని కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ బిల్ ఇటీవల పాత బిల్లుని రద్దు చేయడం జరిగింది. దానికి ఎన్ని సంవత్సరాలు అయింది అని కూడా అంటారు. 125 సంవత్సరాలుగా గుర్తుంచుకోవాలి. సో ఇలా పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్తగా పార్లమెంట్లో లోక్సభలో ఆమోదించింది. ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ 2023ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. బిల్లుకి సంబంధించినటువంటి అంశాల గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగారనుకోండి, మనం మాట్లాడినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్స్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి వీటినన్నింటినీ కూడా మనం గుర్తుంచుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఇది పోస్ట్ ఆఫీస్ బిల్ 2023కి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే హ్యూమిసైడ్ రిపోర్ట్. ఇటీవల హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023ని ఎవరిచ్చారు, ఎందుకోసం ఇచ్చారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి అని అంటే హ్యూమిసైడ్ రిపోర్ట్ అని అంటున్నాం. ఏ రిపోర్ట్ అని అంటున్నాం? హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023 అని అంటున్నాం. సో హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023 అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇండెక్సెస్ రిపోర్ట్స్ మీద పక్కాగా 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో హ్యూమిసైడ్ రిపోర్ట్కి సంబంధించి దీన్ని ఎవరు ఇచ్చారు అని చెప్పేసి ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ని అని అంటున్నాం? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అని అంటున్నాం రా. డ్రగ్స్ అండ్ క్రైమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని గుర్తుంచుకోండి. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది. హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023ని ఇచ్చింది యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అని అంటున్నాం. అలాగే క్వశ్చన్ ఇలా కూడా తిప్పడుగుతారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అంటే హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ హ్యూమిసైడ్ రిపోర్ట్ దేనిని గురించి చెప్తా ఉంది అని అంటే ఈ రిపోర్ట్ అనేది హత్యల గురించి చెప్తా ఉందిరా. సో ఏవైతే చట్ట వ్యతిరేకంగా జరిగేటువంటి హత్యలు ఉంటాయో వాటిని గురించి చెప్తా ఉంది, ఉగ్రవాదం గురించి చెప్తా ఉంది, సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తా ఉంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది హత్యలను గురించి చెప్తున్నటువంటిది. సో మీ ప్రాంతంలో కానీ మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరిగేటువంటి హత్యలను గురించి చెప్పేటువంటి రిపోర్ట్ ఏది అని అంటే హ్యూమిసైడ్ రిపోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మరి ఈ రిపోర్ట్కి సంబంధించి హత్యలకి సంబంధించి కొన్ని కారణాల వలన హత్యకి గురి కాబడుతున్నటువంటి వారికి సంబంధించే ఈ రిపోర్ట్ అనేది వెలువరించడం జరిగింది. ముఖ్యంగా సామాజికవేత్తలు, జర్నలిస్టులకి సంబంధించినటువంటి అంశాలను గురించి ఇది ప్రస్తావించింది. సామాజిక మరియు జర్నలిస్టులకి సంబంధించినటువంటి హత్యల గురించి ఇది ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. సో మళ్ళీ ఇలా ఈ హ్యూమిసైడ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇప్పుడు కీలకంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఈ రిపోర్ట్లో 2019 నుంచి 2021 మధ్యన జరిగినటువంటి హత్యలను గురించి చెప్తా ఉందిరా. ఎప్పటి నుంచి అని అంటున్నాం? 2019 నుంచి 2021 మధ్యన జరిగినటువంటి హత్యలను గురించి ఈ హ్యూమిసైడ్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఈ హత్యలకి సంబంధించి ఈ మధ్యకాలంలో 4,40,000 హత్యలు అనేవి జరిగాయి అని కూడా ఈ రిపోర్ట్లో వెలువరించడం జరిగింది. ఎన్ని అని అంటున్నాం? 4,40,000 హత్యలు.
వివిధ కారణాలతో జరిగాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్లో వెలువరించడం జరిగింది. మరి ఎక్కువగా హత్యలు జరుగుతున్నటువంటి దేశంగా మనకి ఏది కనబడుతూ ఉంది అని అంటే సో అమెరికా కనబడుతూ ఉందిరా. ఇగో అమెరికాలో 50% హత్యలతో జనాలు మరణించడం జరుగుతూ ఉంది అని కూడా ఈ రిపోర్ట్ అనేది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ అమెరికాకి సంబంధించి దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఎక్కువగా హత్యలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఆఫ్రికా ఖండంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పిండ్రా. ఆఫ్రికా ఖండంలో 12.7% మేర ఈ హత్యలకి సంబంధించినటువంటి రేట్ అనేది కనబడుతూ ఉంది. ఆ తర్వాత ఆసియా, యూరప్ లాంటి ఖండాలలో ఈ హత్యలు అనేవి కేవలం 5.8%గా ఉన్నాయి అని చెప్పింది. ఎక్కడ అని అంటున్నాం? ఆసియా అలాగే యూరప్ దేశాలలో ఈ హత్యలు అనేవి ఎంత అని అంటే 5.8%గా రికార్డ్ చేయబడినాయి అనేది ఈ హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023 చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ నరహత్యలకి సంబంధించి చనిపోతున్నటువంటి వారిలో ఎక్కువగా ఎవరున్నారు అని అంటే పురుషులు ఉన్నారు. ఈ పురుషులు ఎంత అని అంటే 81% హత్యలకి గురవుతున్నారు అని అన్నారు. ఇక నెక్స్ట్ 2021కి సంబంధించి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి హత్యలు కూడా పెద్ద ఎత్తున జరిగినట్టు ప్రపంచవ్యాప్తంగా 15% జరిగాయి అని చెప్పేసి హ్యూమిసైడ్ రిపోర్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ హత్యలకి సంబంధించి భారతదేశంలో ఈ హత్యల పర్సంటేజ్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఇచ్చినటువంటి 2023 హ్యూమిసైడ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో హత్యలకి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించండి అని అంటే ఇగో భారత్లో 16.9% హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ 16.9% హత్యలు ఎందుకోసం జరుగుతున్నాయి అని అంటే భూమి కోసం అలాగే నీటి కోసం ఆస్తి తగాదాల కారణంగా జరుగుతూ ఉన్నాయని చెప్పిందిరా. దేనిని అని అంటున్నాం? భూములు, ఆస్తులు అలాగే నీటి కోసం ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి, నరహత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023 అనేది చెప్పడం జరిగింది. సో ఇలా హ్యూమిసైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. ఈ మరొక అంశానికి సంబంధించి దేనిని గురించి అని అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక టీకాకి. సో ఆ టీకానే ఏంటి అని అంటే మలేరియాకి సంబంధించినటువంటి టీకా, అదే R21/Matrix-M అని అంటున్నాం రా. ఇగో R21/Matrix-M అని అంటున్నాం. ఇగో ఈ టీకా దేనికి సంబంధించింది అని అంటారు? మలేరియాకి సంబంధించిందిరా. దీన్ని ఎవరిచ్చినారు అని అంటున్నాం? దీనికి WHO అనేది ఫ్రీ క్వాలిఫికేషన్ గుర్తింపునివ్వడం జరిగింది. ఈ టీకా దేనికోసం వచ్చింది అని అంటే మలేరియా కోసం రావడం జరిగింది. మలేరియాను నిర్మూలించేందుకోసం తీసుకొచ్చినటువంటి టీకాగా గుర్తుంచుకోవాలి. R21/Matrix-M అనేటువంటి టీకా ఇటీవల ఫ్రీ క్వాలిఫికేషన్గా గుర్తించబడిందా లేదా అని అంటే గుర్తించబడింది అని చెప్పాలి. ఎవరితో గుర్తించబడింది అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది దీన్ని గుర్తించింది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుందిరా. సో దీన్ని ఎవరు తయారు చేసినారు అని అంటారు? R21/Matrix-M అనేటువంటి టీకాను తయారు చేసింది ఎవరు అని అంటే మీరు చెప్పాల్సింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్పాలిరా. ఎవరు అని అంటున్నాం? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఇలా తయారు చేసినటువంటి కనుగొన్నటువంటి ఈ టీకాను తయారు చేస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది ఏం చేసింది అని అంటే తయారు చేసింది అని అంటున్నాం. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అడుగుతారు. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే సీరం ఇన్స్టిట్యూట్ అని చెప్పాలిరా. సీరం ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇగో ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీదనే క్వశ్చన్ వస్తుంది. సో ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఏం చేసింది? అభివృద్ధి చేసింది, డెవలప్ అని అంటున్నాం. ఇగో ఇక్కడ కనుగొన్నది ఎవరు అని అంటే కనుగొన్నది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని అంటున్నాం. ఈ రెండు అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఫ్రీ క్వాలిఫికేషన్ గుర్తింపించింది ఎవరు అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. సో ఇలా ఈ మూడు అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తారు? ఇగో క్వశ్చన్ R21/Matrix-M అనేటువంటి దానిని పరిగణించండి అని అంటారు. సో ఇటీవల దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఇచ్చింది అని అంటారు. సో రెండో స్టేట్మెంట్ ఏమి ఇస్తారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీన్ని కనుగొన్నది అని అంటారు. థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారు? సీరం ఇన్స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేసింది అని అంటారు. సో ఇలా ఇవన్నీ కూడా రైట్ స్టేట్మెంట్స్ అయితే
అప్పుడు మనకి 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుందిరా. సో ఇలా ఇగో దీన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ టీకాకి సంబంధించి మనం మలేరియా కోసం వచ్చింది అని అంటున్నాం. సో మరి మలేరియా అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా మాట్లాడదాం. సో మలేరియా వ్యాధి గురించి మాట్లాడదాం. ఇగో ఈ మలేరియా ఎలా వస్తుంది అనేటువంటి అంశం కొంచెం మనకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కదా. ఇగో ఈ మలేరియాకి సంబంధించి దీన్ని ప్లాస్మోడియం పరాన్న జీవుల వల్ల ఇది కలుగుతుంది అని అంటున్నాం రా. దేని వలన అని అంటున్నాం, ప్లాస్మోడియం పరాన్న జీవుల వల్ల మనకి మలేరియా అనేటువంటిది సంభవిస్తుంది అని అంటున్నాం. సో ఈ ప్లాస్మోడియం పరాన్న జీవుల వలన ఇది వస్తుంది అని అంటున్నాం. మలేరియా ఎలా వ్యాప్తి చెందుతుంది అని అంటే ఇగో దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నాం రా. ఆడ ఎనాఫిలిస్ అనేటువంటి దోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది అని అంటున్నాం. దోమల ద్వారా వ్యాప్తి అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ మలేరియా అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ మలేరియాను నియంత్రించేందుకోసం వచ్చినదే ఈ R21/M అని అంటున్నాం. ఇది మలేరియాకి సంబంధించి వచ్చినటువంటి రెండవ టీకాగా గుర్తుంచుకోవాలిరా. ఎన్నవ టీకా అని అంటున్నాం, రెండవ టీకా అని అంటున్నాం. సో ఇలా ఈ రెండవ టీకాకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. మరి మొదటి టీకా ఏంటి సార్ అని కూడా అడుగుతారు. ఇటీవల మలేరియాకి సంబంధించి రెండవ టీకా వచ్చింది. సో మొదటి టీకా ఏంటి అని అడుగుతారు. సో మొదటి టీకా గురించి అడిగితే సో RTS ఏమని అంటున్నాం, ఇగో మొదటి టీకా చెప్తా ఉన్నా. మొదటి టీకా అంటే ఇంతకుముందు ఒక టీకా ఉంది, వ్యాక్సిన్ ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాం. RTS SOI అని అంటున్నాం రా. సో ఇది మొదటి వ్యాక్సిన్. ఏది అని అంటున్నాం, RTS SOI అనేది మొదటి వ్యాక్సిన్. R21/M ఏమంటున్నామంటే రెండవ వ్యాక్సిన్గా పిలవడం జరుగుతూ ఉంది. ఇలా ఈ రెండింటిని గురించి కూడా గుర్తుంచుకోండి. ఇటీవల మలేరియా టీకా గురించి అడిగినప్పుడు మీకు మొదటిది కూడా గుర్తుండాలి, దీనిని కూడా స్టేట్మెంట్ లెవెల్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అడిగినప్పుడు ఈ రెండు టీకాలను గురించి మనం చాలా క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ టీకా ద్వారా మలేరియాకి సంబంధించినటువంటి దానిని ఎదుర్కొనడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉందిరా. మరి 2022కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ల మంది ఎంత అని అంటున్నాం. ఇగో 2022లో 249 మిలియన్ల మంది మలేరియా బారిన పడ్డారు. మలేరియా బారిన పడ్డారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్కి సంబంధించి. ఇక మలేరియా కారణంగా ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 85 దేశాల్లో 6,08,000 మంది చనిపోవడం జరిగిందిరా. ఎంత అని అంటున్నాం, 85 దేశాల్లో మలేరియా కారణంగా 2022లో 6,08,000 మంది చనిపోవడం జరిగింది. సో ఇలా చనిపోయినటువంటి వారు వీరందరినీ కూడా రక్షించేందుకు ఇప్పుడు R21/M అనేటువంటి టీకా ఉపయోగపడబోతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మలేరియాను అరికట్టేందుకు, మలేరియాను ప్రపంచవ్యాప్తంగా కాపాడేందుకు ఒక చొరవ అనేది ప్రపంచంలో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటి అని అంటే E2025 రా. సో మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతారు అని అంటే ఇటీవల మలేరియాకి సంబంధించి రెండవ టీకా రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ని గుర్తించండి, చొరవను గుర్తించండి అని అంటారు. అలా గుర్తించండి అని అంటే మనం చెప్పాల్సింది E2025 అని అంటున్నాం రా. ఇగో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కోసం తీసుకుంటున్నటువంటి చొరవ లేదా ఇనిషియేషన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిని గురించి వస్తే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేయాలి అని అంటే E2025 అనేటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నిర్మూలించేందుకోసం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇక రెండవ కార్యక్రమం ఏంటి అని అంటే గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం, గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా అని అంటున్నాం.
ఇగో ఈ కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. 2016 నుంచి 2030 వరకు టార్గెట్గా తీసుకొని మలేరియా పైన పోరాడేందుకోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి చొరవగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరి భారతదేశంలో మలేరియా కోసం తీసుకుంటున్నటువంటి చొరవలు ఏమిటి లేదా ఇనిషియేషన్స్ ఏమిటి అని కూడా అడుగుతారు. భారతదేశంలో తీసుకుంటున్నటువంటి వాటికి సంబంధించి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఇక రెండో కార్యక్రమాన్ని జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక 2017-2022 మధ్యన మలేరియా కోసం తీసుకోవడం జరిగింది. మూడో కార్యక్రమం ఏంటి అని అంటే మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ ICMRతో కలిసి తీసుకోవడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్తో కలిపి తీసుకోవడం జరిగింది. ఇలా 3 కార్యక్రమాలు కూడా ఇండియా నుంచి మలేరియా కోసం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు. ఈ మలేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయనంటే వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, జ్వరము, ఇవన్నీ కూడా మలేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు. సో ఇలా ఈ మలేరియాను నిర్మూలించేందుకు వచ్చినటువంటి వ్యాక్సినే R21 బైమాట్రిక్స్ M అని అంటున్నాం. దీనిని గుర్తుంచుకోండి. మలేరియా కోసం మొదటిసారి వచ్చినటువంటి టీకా ఏంటి అని అంటే RTS-S/A/SOI అని అంటున్నాం. ఇలా ఈ 2 వ్యాక్సిన్లు కూడా మలేరియా కోసం వచ్చినటువంటి వ్యాక్సిన్లుగా మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే క్వీన్ ఆఫ్ మిల్లెట్ గురించి మాట్లాడదాం రా. ఏ కార్యక్రమము అని ఏ అంశం అని అంటున్నాం? క్వీన్ ఆఫ్ మిల్లెట్. సో ఈ క్వీన్ ఆఫ్ మిల్లెట్ అని ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల క్వీన్ ఆఫ్ మిల్లెట్గా ఎవరిని పిలవడం జరిగింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే సో రైమతి ఘరియా అనేటువంటి పేరుని గుర్తుంచుకోవాలిరా. ఎవరు అని అంటున్నాం? క్వీన్ ఆఫ్ మిల్లెట్గా రైమతి ఘరియాను పిలవడం జరుగుతుంది. రైమతి ఘరియా అని అంటున్నాం. సో ఈ రైమతి ఘరియాను క్వీన్ ఆఫ్ మిల్లెట్గా ఎక్కడ పిలిచారు అని అంటే G20 సదస్సులో పిలవడం జరిగింది. సో G20 సదస్సుకి సంబంధించినటువంటి వివిధ దేశాలకి సంబంధించినటువంటి ప్రముఖులకి రైమతి ఘరియా క్లాసులు తీసుకోవడం జరిగిందిరా. దేనిపైన క్లాసులు తీసుకున్నారు ఈమె అని అంటే మిల్లెట్స్, తృణధాన్యాలకి సంబంధించి. ఇగో ఈ ఇయర్ని 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగిందిరా. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది 2023ని. ఇలా 2023కి సంబంధించి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కోరాపుట్ జిల్లాలో ఉండేటువంటి ఈ రైమతి ఘరియా గారిని ఇగో G20 సదస్సుకు పిలిచి తృణధాన్యాలకి సంబంధించి మిల్లెట్స్ పైన మాట్లాడించడం జరిగింది. అందుకు గాను ఈమెను క్వీన్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి పిలిచారు. ఈమె తన జీవితంలో చాలామందికి తృణధాన్యాలకి సంబంధించినటువంటి ట్రైనింగ్ని ఇవ్వడంతో పాటు 30 రకాలుగా ఉండేటువంటి ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి వాటిని ఈమె సేవ్ చేయడం జరిగిందిరా. అందుకు గాను ఇగో ఈమెను ఏమని అంటున్నారు అని అంటే క్వీన్ ఆఫ్ మిల్లెట్స్ అని అంటున్నారు. సో ముఖ్యంగా మినుములకి సంబంధించి ఎన్ని రకాలు అని అంటున్నాం? మినుములకి సంబంధించి, మినుములు తెలుసు కదా మనందరికీ, ఇగో మినుములకి సంబంధించి ఇగో వీటిని భద్రపరచడం జరిగింది. అలాగే 100 మందికి తృణధాన్యాల పైన ఈమె ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి రైమతి ఘరియా గారిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్లో భాగంగా ప్రపంచ ప్రతినిధులతో ఒక సమావేశం జరిపించి ఏం చేసినారు అని అంటే క్వీన్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. ఓకే. సో ఇలా క్వీన్ ఆఫ్ మిల్లెట్స్ గురించి వస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు రైమతి ఘరియా. ఈమెది ఎక్కడ అని అంటున్నాం? ఒడిషాలోని కోరాపుట్ అని అంటున్నాం. ఇక్కడ ఒడిషా కోరాపుట్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈమె ఇటీవల G20 సదస్సుకు పిలువబడినటువంటి ఘనతను సాధించింది. ఓకే. సో ఇది ఇగో ఈ క్వీన్ ఆఫ్ మిల్లెట్కి సంబంధించి రైమతి ఘరియా గురించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఓకే. ఇక నెక్స్ట్ దీని తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి మాట్లాడదాం రా. దేని గురించి అని అంటున్నాం? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దీనికి సంబంధించి
ఇది రిపోర్ట్ అడిగిందిరా. ఎవరిని రిపోర్ట్ అడిగింది అని అంటే ఇగో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ రా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అంటే అమిత్ షా గారు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖని, దీంతో పాటు ఒక 6 రాష్ట్రాలని, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైనటువంటి 6 రాష్ట్ర ప్రభుత్వాలని ఏమడిగింది అని అంటే రిపోర్ట్ అడిగింది. దేని మీద అడిగింది? సల్వా జుడుమ్ మీద అడిగిందిరా. ఈ సల్వా జుడుమ్ అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాం. ఇగో ఈ సల్వా జుడుమ్ అనేది ఎందుకోసం తీసుకురావడం జరిగింది అని అంటే ఎవరైతే మావోయిస్టులు ఉంటారో ఈ మావోయిస్టులకి సంబంధించినటువంటి కదలికలు, ఈ మావోయిస్టుల్ని అంతం చేయడానికి ఇగో ఈ సల్వా జుడుమ్కి ఏమి ఇచ్చారు అని అంటే వెపన్స్ ఇవ్వడం జరిగిందిరా. వెపన్స్, ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులు వచ్చినప్పుడు పోలీసులు వచ్చే వారిని పట్టుకోవడం, దాడులు చేయడం కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా రూపొందించినటువంటి గిరిజనుల ద్వారా రూపొందించబడినటువంటి సల్వా జుడుమ్ వారే ఏం చేస్తారు అంటే వెపన్స్ ఉంటాయి కాబట్టి దాడులు చేస్తారు. సో ఈ దాడుల వలన గిరిజనులు వారికి ఉన్నటువంటి హక్కులను కోల్పోతున్నారు. గిరిజనులకి అందాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అందడం లేదు, అటవీ హక్కులు లేవు అని చెప్పేసి ఒక పిటిషనర్ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళడం జరిగిందిరా. వెళ్తే ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమన్నది అని అంటే ఈ సల్వా జుడుమ్కి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికను ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఈ సల్వా జుడుమ్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసినటువంటి రాష్ట్రంగా దేన్ని గుర్తిస్తారు అని అంటే ఛత్తీస్గఢ్ని గుర్తిస్తారు. ఇగో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మీరు సల్వా జుడుమ్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, ఈ సల్వా జుడుమ్కి ఆయుధాలు ఇచ్చేటువంటి ఉద్దేశాన్ని మీరు వెంటనే మానుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరించడం జరిగిందిరా. ఎప్పుడు హెచ్చరించింది అని అంటే సుప్రీంకోర్టు 2011లో ఇగో ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సల్వా జుడుమ్కి ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఎలాంటి ఆయుధాలు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఈ సల్వా జుడుమ్కి సంబంధించిన అంశం, అలాగే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన అంశం అనేది ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని అంటే ఇటీవల ఏ ఇష్యూలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖను 6 రాష్ట్ర ప్రభుత్వాలను నివేదిక ఇవ్వాలని కోరింది అని అంటారు. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ సల్వా జుడుమ్. సో సల్వా జుడుమ్కి సంబంధించి సుప్రీంకోర్టు సల్వా జుడుమ్లో పనిచేసేటువంటి వారికి ఆయుధాలను ఇవ్వద్దని ఏ ఇయర్లో చెప్పింది అని అంటారు? 2011. సో ఇలా ఈ 2 అంశాలను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ గురించి మాట్లాడదాం రా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ కూడా వస్తుంది. ఏమని అంటున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అని అంటున్నాం. ఇగో ఈ మిషన్కి సంబంధించి ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలని అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మిషన్ని ప్రారంభించడం జరిగిందిరా. సో ఇటీవల ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్లో భారతదేశం ముందుకు వెళ్ళేందుకు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో ముందుకు వెళ్ళేందుకు కోసం భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని ప్రారంభించారా లేదా అని అడుగుతారు. ప్రారంభించారు అని చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని కృత్రిమ మేధస్సుకి సంబంధించినటువంటి మిషన్గా కూడా మనం ఇక్కడ భావించడం జరుగుతూ ఉంది. మరి ఈ మిషన్ అనేది ప్రారంభించి దీనికి కొన్ని టార్గెట్స్ని, లక్ష్యాలను ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్యాలకి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యాలు ఏమిటి అని అంటారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా క్వశ్చన్గా అడుగుతారు. ఇటీవల భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, కృత్రిమ మేధస్సుకి సంబంధించిన మిషన్ని ప్రారంభించారు, లక్ష్యాలను గుర్తించండి అని స్టేట్మెంట్ అడుగుతారు. సో లక్ష్యాలని గుర్తించండి అన్నప్పుడు ఆ లక్ష్యాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారతదేశంలో బలమైనటువంటి కంప్యూటింగ్ అధికారాలను ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు. కంప్యూటింగ్ వ్యవస్థకి సంబంధించి బలంగా తయారు చేయాలి అని అనుకుంటున్నారు. కంప్యూటింగ్ బలాన్ని పెంచాలి అనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ మిషన్ పెంచడం. ఇక రెండవ లక్ష్యం ఏంటి అని అంటే వ్యవసాయం, ఆరోగ్యం, విద్య ఇలాంటి క్లిష్టమైనటువంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించాలి అని అనుకుంటున్నారు. దేంట్లో అని అంటున్నాం? వ్యవసాయం, ఆరోగ్యం, విద్య. ఇగో ఈ రంగాలలో ఏం చేయాలి అనుకుంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించాలి. అలాగే స్టార్టప్ల ఏర్పాటుకి, అంటే కొత్త ఆర్టిఫిషియల్ కంపెనీల ఏర్పాటుకి
ప్రోత్సాహం అందించాలి అని కూడా ఈ మిషన్ ద్వారా ప్రకటించడం జరిగింది. రానున్న రోజులలో ప్రపంచానికి సంబంధించి భారతదేశం నుంచి గ్లోబల్ పార్ట్నర్షిప్లో ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి మూమెంట్ని ఎక్కువగా తీసుకువెళ్ళేందుకోసం ఈ మిషన్ని ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% బిట్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇంకో రకంగా కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇతర కార్యక్రమాలు భారతదేశంలో ఏమున్నాయి గుర్తించండి అని అంటారు. కృత్రిమ మేధస్సు కోసం ఇటీవల ప్రారంభించిన మిషన్ కాకుండా ఏ కార్యక్రమాలని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే మనం కొన్ని కార్యక్రమాలను గురించి చెప్పాల్సి ఉంటుంది. అది ఒకటి ఏంటి అని అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. రెండోది ఏంటి అని అంటే యుఎస్ అలాగే ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేషన్ అని అంటున్నాం. అంటే భారత్ అమెరికా కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇనిషియేషన్ తీసుకోబోతా ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీంతో పాటు యువతకి సంబంధించి బాధ్యతాయుతమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. యువత ఎలా పడితే అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడకుండా బాధ్యతాయుతంగా యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం వాడడం లాంటి అంశాలకి ఇక్కడ అవకాశం కల్పించేటువంటి కార్యక్రమం కూడా భారత్లో ఒకటి ఉంది. మరొక చివరి కార్యక్రమం ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్కి సంబంధించి అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ ఎసిమిలేషన్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందిరా. నాలెడ్జ్కి సంబంధించి అనలిటిక్స్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ చేయాల్సినటువంటి అంశాలు. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ జాతీయ గణిత దినోత్సవం గురించి ఒక చిన్న అంశాన్ని నేర్చుకుందాం. సో ఏమని అంటున్నాం, నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని అంటున్నాం. దీనినే జాతీయ గణిత దినోత్సవం అని అంటున్నాం. ఎవరి జయంతి సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు? జాతీయ గణిత దినోత్సవం. ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి అంశాలను ఒక్కసారి ఇక్కడ మనం అప్డేట్ చేసుకుందాం. ఇవి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. సో శ్రీనివాస రామానుజన్ గారికి సంబంధించి ఇతనికి సంబంధించినటువంటి జయంతి ఎప్పుడు అని అంటే డిసెంబర్ 22రా. ఈ డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. జాతీయ గణిత దినోత్సవానికి సంబంధించి ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు అని అంటే శ్రీనివాస రామానుజన్ గారు అని అంటున్నాం. ఇతడు ఎప్పుడు జన్మించడం జరిగింది అని అంటే 1887లో డిసెంబర్ 22న జన్మించడం జరిగింది. ఎక్కడ ఇతను జన్మించాడు అని అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి ఈరోడ్ అని ఉందిరా. ఈరోడ్లో జన్మించడం జరిగింది. సో ఇలా గణిత శాస్త్రానికి సంబంధించి తను చేసినటువంటి కృషికి సంబంధించి ముఖ్యంగా సంఖ్యా సిద్ధాంతాలు, అనంత శ్రేణి, విభిన్న శ్రేణులకి సంబంధించినటువంటి అంశాలలో కృషి చేసినందుకు గాను ఈయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో ఎప్పటి నుంచి ఈ జాతీయ గణిత దినోత్సవం అనేది ఏ ఇయర్ నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2012 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉందిరా. 2012 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రామానుజన్ గారు సమీకరణాలతో ప్రత్యేకమైనటువంటి గుర్తులతో 3900 ఫలితాలను సంకలనం చేయడం జరిగింది అని అంటున్నాం. ప్రత్యేకమైనటువంటి గుర్తులతో అలాగే సమీకరణాలతో ఎంత అని అంటున్నాం 3900 లెక్కలను ఈయన చేయడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఫలితాలతోటి అద్భుతంగా లెక్కలు చేసినందుకు గాను ఇతనికి సంబంధించినటువంటి డేని మనం జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. అది డిసెంబర్ 22. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత కాశీ తమిళ సంగమాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించిర్రు అని అంటారా. సో ఇప్పుడు కాశీ తమిళ సంగమం గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం, కాశీ తమిళ సంగమం. ఇది ఎక్కడ నిర్వహించబడతా ఉంది ప్రస్తుతం
అని క్వశ్చన్ అడుగుతారు. ఇది ఒక నెల రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమం. ఇగో ఈ కార్యక్రమానికి సంబంధించి ఉత్తర భారతదేశాల మధ్యన చారిత్రాత్మక మరియు నాగరికతకి సంబంధించినటువంటి సంబంధాలను పెంపొందించేందుకోసం ఈ కాశీ తమిళ సంగమంని వారణాసిలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? వారణాసిలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక సంబంధాలను మరింత పెంపొందించేందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగితే ఉత్తర దక్షిణ భారతదేశాలకి సంబంధించినటువంటి సంస్కృతులు, కళలు, ఆహారాలు, వైవిధ్యం ఇలాంటివన్నీ కూడా వారణాసిలో ప్రత్యేకంగా ప్రదర్శించబడతాయి అనేటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక పురాతన సంబంధాలకి సంబంధించి చాలా సంబంధాలు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యన ఉన్నాయి. సో ఇలా ఈ ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యన సంబంధాలను పెంపొందించేందుకు ఇటీవల ఏ సంగమం జరిగింది అని అంటే కాశీ తమిళ సంగమం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని రోజుల పాటు జరుగుతుంది అని అంటే నెల రోజుల పాటు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రా. సో ఇలా ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంది. ఇందులో మనం ఏమేం మాట్లాడాము అనేటువంటి అంశాలను ఒకసారి మళ్ళీ క్విక్ రివిజన్లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇగో మనం ఈ 24 డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 గురించి మాట్లాడినాం. హ్యూమిసైడ్ రిపోర్ట్ 2023 గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మలేరియాకి సంబంధించి మరొక టీకా R21 బై మ్యాట్రిక్స్ అనేటువంటి టీకా వచ్చింది. సో ఈ టీకా గురించి మాట్లాడినాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి సంబంధించినటువంటి మిషన్ భారత్లో ప్రారంభమైంది. అలాగే జాతీయ గణిత దినోత్సవం, దీనితో పాటు కాశీ తమిళ సంగమం గురించి మాట్లాడడం, అలాగే క్వీన్ మిల్లెట్స్ ఆఫ్ క్వీన్కి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈ క్లాస్ ద్వారా ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం అప్డేట్ కావడం జరిగింది. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్. సో ఇక నెక్స్ట్ మనం మరొక క్లాస్ తోటి రేపు కలుద్దాం. ఓకేనా? అర్థమైందా క్లాస్ అందరికీ?